ఇలా ఎంతో మందిని మనసును దోచుకున్న సాలపు రామారావు గారే ఈరోజు మన గెస్ట్. ఆయన పాటలను ఒకరిని వేసానండి. పల్లా సీని గారు చెప్పినట్లు ఆయన చెప్పడం జరిగింది. సరే ఆయన మాట నేను ఫాలో అయ్యి ఒక మాట కూడా ఇష్టవాది. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. అంటే ఆధ్యాత్మిక వైపు ఏమైనా అడుగులు వేయబోతున్నారా ఏమన్నా? రాజకీయాలు మీ తొలి రోజుల్లో ఉన్న రాజకీయాలు అప్పుడుండే దానికి ఇప్పుడు తేడా ఏంటంటే ఏంటి రాజకీయాలు ఎలా ఉంటాయని అనిపిస్తుంటుంది. మరి ఎక్కువ తిట్టుకోవడాలు మరి ఈ 4-5 సంవత్సరాలు చూసాం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలో ఎంతోమంది గొప్పవారిని మనం చూసాం. గొప్పవారు అనుకుంటే డబ్బున్నవారు బాగా ధనవంతులనే కాదు, మంచి మనసున్నవారని అర్థం. మంచి మనసు అంటే మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఎవరికైనా సాయం చేసేవారిని గొప్పవారు అంటాం. అటువంటి గొప్పవారు లక్షల్లో మనం చూసుకుంటే 100లోనే ఉంటారు, చాలా తక్కువ అని చెప్పొచ్చు. అటువంటి మంచి మనసున్న మంచి మనిషిని ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఇంతకీ ఆయన ఎక్కడ, ఏ ఊరు, ఏమిటనే కదా మీ సందేహం. అదే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఆయనే సాలపు రామారావు అనే వ్యక్తి. ఆయన మనసుతో పాటు మంచి మనసుతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఇలా ఎంతోమందిని మనసును దోచుకున్న సాలపు రామారావు గారే ఈరోజు మన గెస్ట్. ఆయన మనం పరిచయం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్ సాలపు రామారావు గారు. నమస్తే. ఎలా ఉన్నాయి సార్ మీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు? డైలీలో వింటూ ఉన్నాం. ఎప్పటి నుంచో మేము కలుద్దాం అనుకున్నప్పటికీ ఈరోజు మనకి మీ సమయం అయితే మాకు ఇచ్చారు. ఎలా కంటిన్యూ అవుతుంది సార్ మీ కార్యక్రమాలు, ఎలా జరుగుతున్నాయి? సార్ ముందుగా మీరు నాతో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అయితే నేను హిందుస్థాన్ షిప్ యార్డ్లో నేను పుట్టి పెరగడం అండి. 1963. మా ఫాదర్ షిప్ యార్డ్ ఎంప్లాయ్, అలాగే మా బ్రదర్స్ 5 కూడా షిప్ యార్డ్ ఎంప్లాయీస్ అండి. అలాగే మా చిన్నాన్నగారు పిల్లలు కూడా షిప్ యార్డ్ ఎంప్లాయీసే. మా తోడోళ్ళు 5 అండి. మా మిస్సెస్కి 5 అక్క చెల్లెలు. మా మామగారు షిప్ యార్డ్ ఎంప్లాయ్, వాళ్ళ 5 కూడా షిప్ యార్డ్ ఎంప్లాయీస్ అండి. వాళ్ళతో పాటు మా రెండో అన్నయ్య వారు అత్తరు కూడా 5 అక్క చెల్లెలు, వాళ్ళు షిప్ యార్డ్ ఎంప్లాయీస్ అండి. వారు కూడా 5 అక్క చెల్లెలు, 5 తోడళ్ళు కూడా షిప్ యార్డ్ ఎంప్లాయీస్ అండి. మాది పెద్ద ఫ్యామిలీ. మరి ఇవాళ వరకు అందరం కలిసి ఉన్నట్లే ఉన్నాం, కలిసే ఉన్నాం మ్యాక్సిమం అంతా. నాకంటే జాబ్ లేదు, నేను కూడా షిప్ యార్డ్లో కన్స్ట్రక్షన్లో పనిచేశాను దగ్గర ఒక 20 సంవత్సరాలు. టోటల్ షిప్ యార్డ్ కాలనీ మరి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, షిప్ యార్డ్ కాలనీ. ఆ తర్వాత ఇంకా మల్కాపురం శ్రీయాపురం అండి. మరి అప్పుడులో నేను ఒక 20 సంవత్సరాలు షిప్ యార్డ్లో నేను కూడా ప్రైవేట్గా జాబ్ చేశాను. ఐఎన్టీసీ యూనియన్ లీడర్లుగా, అలాగే ఏటీసీ, టీఎన్టీసీ అన్నీ ఉండేవి. నేను కూడా లీడర్షిప్ చేసి డ్యూటీ చేసుకునేవాడిని. అప్పుడులో మరి హిందుస్థాన్ షిప్ యార్డు ల్యాబ్రేరియన్ సెక్రటరీలు అందరితో కూడా నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు 61 సంవత్సరం, 40 సంవత్సరాలు షిప్ యార్డ్లోనే షిప్ యార్డ్ యూనియన్ లీడర్లు అందరితో కూడా. అంటే మీ కార్మిక నాయకుడిగానే మీ జీవితం 40 ఏళ్ళు గడిచిపోయింది. 40 ఏళ్ళు గడిచింది. అప్పుడు ఐఎన్టీసీ. నేను చిన్నప్పటి నుంచి మా కుటుంబాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అండి. హస్తం గుర్తంటే మా జీవితానికి మా కుటుంబాలు దగ్గర గాజువాకలే ఉన్నాయి. అన్ని కుటుంబాలు కూడా ఇప్పుడున్న కుటుంబాలన్నీ గాజువాక, కూరంపలం, అగరంపూడి, జగ్గు సెంటర్, ఇలాగ ఈ కాలనీలోనే ఈ చుట్టుపక్కలనే మా కుటుంబాలు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. మరి అమ్మగారి సొంతూరు కన్నూనపాలెం, నాంది మరి తూర్పు కాపు, అక్కడి నుంచి ఎక్కడ రావడం జరిగింది. మరి షిప్ యార్డ్ ఎంప్లాయ్ కాబట్టి మా జీవితం అంతా ఇక్కడే ఇంతవరకు గడుస్తుంది. నేను మరి చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి మరి పైకి రావడం జరిగిందండి. అంటే నేను దగ్గర కోట్లు లేకపోయినా నాకు తినడానికి. అంటే మీలాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఇలాగ మీ మనసు మళ్ళింది అటువైపు ఎలా వెళ్ళారు? అయితే చిన్నప్పటి నుంచి కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్లో మడువమ్మ గుడి ఒకటి ఉందండి. పుట్టుపూర్వకం గుడి, అమ్మవారి గుడి, గ్రామదేవత గుడి. చిన్నప్పటి నుంచి ఆ గుడికి నేను తెలియని కాడి నుంచి నేను సేవ చేసి ఉండి
ఎవ్రీ ఇయర్ పండగలు చేసేవారు. మా తాతలు, మా నాన్నలు, మా అన్నదమ్ములు, తర్వాత మేము కూడా ఆ సెక్రటరీ ప్రెసిడెంట్గా ఉండి ఆ గుడికి సేవ చేయడం కాడి నుంచి కూడా మాకు దేవుడు బాగా తీసుకెళ్ళలో నడివంశంలో. మరి అక్కడి నుంచి ఆ సేవ నుంచి నాకు దేవుళ్ళు అంటే భక్తి. మరి నాతో పాటు మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఆవిడ కూడా భక్తి. మరి ఇద్దరం కలిసి ఇండియా నుంచి ఇటు అనకాపల్లి వరకు, ఇటు వైజాగ్ ప్రతి సంవత్సరం కూడా మా మ్యారేజ్ అయిన కాడి నుంచి అన్నవరం నవంబర్లో కార్తీక మాసం వెళ్ళడం, అక్కడి నుంచి కల్పిలంలో మరి ప్రతి సంవత్సరం కూడా. అది కాకుండా ఎన్నెం తల్లి గుడి ఇక్కడ, మరి షిప్ యార్డు ఎక్కడ అమ్మవారి గుళ్ళు ఉన్నా మరి ఆ గుళ్ళకి నేను ఫ్యామిలీతో వెళ్ళడం మాకు అలవాటు అయిపోయిందండి. అన్ని ఆలయాల్ని నేను టచ్ చేశాను, కవర్ చేశాను. మరి భక్తి ఎక్కువ. దాన్ని బట్టి మా ఇంట్లో 5, నేను, మా ఆవిడి, మా అమ్మాయి, అంటే 2 పిల్లలు, మా 2 మా మదరు. అయితే ఎవరు మా బర్త్డే అయినా మా 5 బర్త్డేలు, మా మ్యారేజ్ డేకి పిల్లలకి సేవా కార్యక్రమం చేసేవాడినండి. ఇక్కడ ఎన్ని చిన్నపిల్లలు హాస్టల్లో, అనాథాశ్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా మన ఊహ తెలిసిన కాడి నుంచి మా మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు గుళ్ళకి వెళ్తున్నప్పుడు మీరే అడుగుతారంట కదా, ఆ గుళ్ళకి వెళ్ళి మీకు ఏమైనా గుడికి ఏమైనా కావాలా అని చెప్పేసి అడిగి చేస్తారంటూ కూడా విన్నాము. అదేంటంటే మరి వెళ్ళిన తర్వాత అడిగినా అడగపోయినా అక్కడ పంతులు అందరూ నాకు పరిచయం ఉన్నాయి. చాలా మంది పంతులు, ఏ గుడికి వెళ్ళినా పంతులు వాళ్ళు అడిగేవారండి, రామారావు గారు ఇది పొజిషన్ అంటే. నేను చాలా గుళ్ళకి డొనేషన్లు ఇచ్చాను. మరి ఆ డొనేషన్లు ఇవ్వడం, అక్కడ వచ్చామో భోజనాల కార్యక్రమాలు, అప్పుడప్పుడు అన్న సంతర్పణ పెట్టడం. మరి మా పిల్లలు పుట్టినరోజులకి, నా మ్యారేజ్ డే కంపల్సరీగా ఈ అనాథాశ్రమం పిల్లలకి భోజనాలు పెట్టడం, వాళ్ళతో పాటు మేము కూడా భోజనాలు చేయడం. వాళ్ళతో పాటు మా కుటుంబాలని ఒకసారి మా అత్తవారి కుటుంబాన్ని పిలుస్తాను, వాళ్ళ 5-6 ఫ్యామిలీలు. ఒక్కొక్కసారి మా అన్నదమ్ముల ఫ్యామిలీ పిలుస్తాను, మరి ఒక్కొక్కసారి స్నేహితులను పిలుస్తుంటాను, ఒకేసారి మా కాలనీ వాళ్ళందరినీ ఫ్యామిలీని పిలుస్తాను. అలాగా నాకు 20 వార్డుల్లో కూడా అందరినీ కవర్ చేశారు, కుటుంబం, స్నేహితులు మొత్తం అందరినీ, మ్యాక్సిమం అందరినీ ఏ ఏరియాకి ఆ ఏరియాని కవర్ చేస్తుంటాను. మరి గాజువాకలు 20 వార్డుల్లో కూడా వార్డు ఒక 100 ఫ్యామిలీలు నాకు ఉన్నాయి, నా సొంత కుటుంబాలు, స్నేహితులు, కుటుంబాలు. అలాగే పిల్లలు అందరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఇప్పుడు మా కుటుంబాలు కానీ, మా అత్తూరు కుటుంబాలు కానీ, అందరు కుటుంబం పిల్లలు పెరిగిపోయారు. జనాభా అంతా గాజువాకలు ఉన్నారు. పెద్దవారందరూ కలుస్తూ ఉంటారు, అదొక థ్రిల్లు. మేము ఎప్పుడు కూడా ఎక్కువ కార్యక్రమం నేను చేస్తాను కాబట్టి అందరిని కలుపుకుంటాను. నేను కూడా పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి. మరి చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కుటుంబాలన్నీ కూడా. నేను 12 సంవత్సరాల క్రితం మరి వైఎస్ఆర్ పార్టీకి రమ్మని చాలా ప్రెజర్ ఇచ్చారు. మరి ఎందుకో నాకు రాజశేఖర రెడ్డి అభిమానం ఉన్నా, మరి జగన్ టీం ఎవరు పిలిచినా నేను వెళ్ళలేదు. అప్పుడులో పల్లా సిన్ని గారు, ఆ నాన్నగారితో నేను షిప్ యార్డ్లో 20 సంవత్సరాలు జర్నీ చేశాను. అదే మన రాష్ట్ర అధ్యక్షుడు, మన శాసనసభ్యులు, గాజువాక శాసనసభ్యులు పల్లా సిన్ని గారు, సింహాచలం గారితో కూడా నేను జర్నీ చేశాను. అది దృష్టిలో పెట్టుకొని, సింహాచలం గారు మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తితో నేను జర్నీ చేశాను. తర్వాత వాళ్ళ అబ్బాయి మరి టీడీపీలోకి రావడం, అక్కడి నుంచి నేను కూడా ఆయనతో ఫాలోయింగ్ అయ్యి ఇప్పుడు 12 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేస్తున్నాను. ఇప్పుడు టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు 72వ వార్డులో, ఈ 71, 72 కూడా కష్టకాలంలో నేను ఈ 2 వార్డుల్లో కొంచెం కవర్ చేసేవాడిని. ఇప్పుడు వార్డు ప్రెసిడెంట్లు చేశారు, వార్డుకు ఒక 30 మందిని టీం వేయడం, వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా కంటిన్యూ చేస్తాను. లాస్ట్ టైము కార్పొరేట్ సీట్ నాకు ఇచ్చారు, భగవంతుడు ఎవరు సీట్లు ఇస్తారేమో అనుకొని నేను నామినేట్ చేయమన్నారు. ఈ వార్డులో ఒకరిని వేసానండి, అలా సినిగా చెప్పినట్లు. మరి ఒక నెల రోజుల ముందు మన ఇంటిగా అవ్వాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఆయన మాట నేను ఫాలో అయ్యి ఒక మాట కూడా ఖర్చు పెట్టాను చాలా. అయినప్పటికీ అలాగే సార్ నేను డ్రాప్ అయిపోతానని చెప్పి మరి ఈ పొత్తుల్లో సిపిఐ మన శాలిని గారికి ఇవ్వడం జరిగింది. మాట గౌరవించి మీరు ఫాలో అయ్యారు. ఆయనకు కూడా వెంటనే ఆయన ఇక్కడ కాపులు ఎక్కువ వార్డు, ఇది మా 72వ వార్డు కాపులు
ఎక్కువ ఓటింగ్ శాతం ఉంది. మరి ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు నన్ను కంటిన్యూగా ఎలక్షన్ వరకు నన్ను వదలలేదండి. ఉదయం 8 గంటలకు ఆయనతో మోయేవాడిని, రాత్రి 10 గంటలకు వచ్చేవాడిని ఇంటికి. మరలా ఉదయాన్నే 8 గంటలకే ఆయన వ్యాన్ ఎక్కించేవారు. కష్టపడి మరి ఆయన గెలిపించడం జరిగింది. ఆయన కూడా ఇప్పటికి కూడా నాకు కృతజ్ఞతలు చెప్తూనే ఉంటున్నారు ఎక్కడైనా. నా అదృష్టవాది. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. అంటే ఆధ్యాత్మిక వైపు ఏమైనా అడుగులు వేయబోతున్నారా ఏమన్నా? మరి నాకు అవకాశం పల్లా శ్రీని గారు, తెలుగుదేశం పార్టీ, మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీని గారు, వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళే కంటిన్యూ కల్పిస్తే మీరు సేవ ఇంకా ముందుకు తీసుకెళ్తారు. మరి నాకు అవకాశం ఇస్తే మన లైఫ్లో మంచిగా ఏదైనా సరే మంచిగా చేయడమే నాకు అలవాటు. దాన్ని అలా ఫాలో అవుతాను. నెక్స్ట్ ఒకళ్ళు కార్పొరేట్ సీట్ ఇచ్చినా లేరు, ఏదైనా నామినేటెడ్ ఇచ్చినా మరి ఆయన ఇస్తామంటున్నారు. నాకు అదే సంతోషం. సీట్ ఇవ్వకపోతే నేను బాధపడకుండా మనస్ఫూర్తిగా పనిచేశాను. మళ్ళీ 4 ఏళ్ళు కూడా ఆయనతో కంటిన్యూ చేశాను. ఆయన ఎలక్షన్లో కష్టపడ్డాను. అనకాపల్లిలో మొన్న ఎలక్షన్ కొంటాల రామకృష్ణతో కూడా ఒక 2 డేస్ స్పెండ్ చేశాను. వెలిపిల్లి వీధిలో మా చుట్టాలు ఉన్నారు. మరి వెలిపిల్లి వీధిలో 2 రోజులు ఆయనతో కూడా తిరిగాను. అదే కాకుండా గంటా శ్రీనివాసరావు గారితో కూడా మరి అప్పుడు వెళ్ళి 2 రోజులు అక్కడ కూడా తిరిగాను. అదే కాకుండా మన హోమ్ మినిస్టర్ అనిత గారితో కూడా నాకు ఫస్ట్ నుంచి పరిచయం ఉంటుంది. నేను ఆ ఎలక్షన్లో కూడా మొన్న ఆవిడతో కూడా 2 రోజులు తిరగడం జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా మీ పరిచయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చేశాను. పల్లా శ్రీని గారికి ఫుల్ టైం మనం పనిచేసాము. మరి ఆ టైంలో అన్ని వార్డుల్లో కూడా నేను వెళ్ళి చెప్పడం, నా ఇండివిజువల్గా ఇంటింటికి వెళ్ళడం, నేను అందరు గుమ్మాలు ఎక్కడో నాకు అలవాటు. ప్రతి ఒక్కరు కూడా నేనంటే మంచి అభిమానం. కుటుంబాలు ఉన్నాయి కదా, కుటుంబాలు ఉన్నాయి. అది కూడా ఈ పార్టీలో నేను జాయిన్ అయ్యేటప్పుడు అయితే సిండే నుండి మరి ఇంతవరకు వచ్చేటప్పుడు ఓ 2 డేస్ ముందే చెప్పారు ఆయన పార్టీలో జాయిన్ అయిపోమని. నేను ఒక నెల నుంచి అడిగానండి. అదే ఇప్పుడున్న రాజకీయాలు, మీ తొలి రోజుల్లో ఉన్న రాజకీయాలు అప్పుడుండే దానికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఎలా ఉంది రాజకీయాలు? అప్పుడు రాజకీయాలు ప్రశాంతంగా మంచిగా ఒక విధానంగా ఒక నిదానంగా ఒకరినొకరిని దోషించుకోవడం ఉండేది కాదు. ఒకరిని ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఉండేది కాదు. వాళ్ళే మంచితనంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏమైనా అసెంబ్లీలో కూర్చుంటే అడగడానికి అవి రైట్స్ ఉన్నాయి కాబట్టి అడిగేవారు. పైకి వచ్చిన తర్వాత ఎవరు జాబు, ఎవరు చీఫ్ మినిస్టర్ ఎవరైనా, ఒకవేళ అపోజిషన్ చీఫ్ మినిస్టర్ ఎవరైనా వాళ్ళే సొంతంగా చేసుకునేవారు. కానీ ఇలాగా నరకంగా సిస్టమేటిక్గా అప్పుడు అభిమానాలు కూడా ఉండేవి. ఇప్పుడు అలా కాదు. సిస్టమేటిక్ అంతా మారిపోయింది. చూస్తుంటే మాకే ఏంటి రాజకీయాలు ఎలా ఉంటాయని అనిపిస్తుంటుంది. మరి ఎక్కువ తిట్టుకోవడాలు మరి ఈ 4-5 సంవత్సరాలు చూసాం. అలాంటివి మానుకుంటే చాలా మంచిది. ఏ పార్టీలో ఉన్నా, టీడీపీలో ఉన్నామంటే ఇప్పుడు కూడా ఎవరు తిట్టడం అనేది తక్కువ. అది మన వైఎస్ఆర్ పార్టీ అంటే కొంచెం వచ్చింది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కాదు, ఎవరైనా సరే ఒకరిని విమర్శించుకోవడం కానీ తిట్టుకోవడం కానీ బూతులు మాట్లాడుకోవడం మానేస్తే మన రాష్ట్ర ప్రజలు అందరికి కూడా మంచిదే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు చదువుకున్నారు. ఇదివరకు అయితే టీవీలు లేవు, ఫోన్లు లేవు. సెకండ్ల మీద ఎక్కడైనా జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోన్లో మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఎవరు మంచి ఎవరు చెడ్డ, ఎవరు మంచిగా రాష్ట్రం కోసం చేస్తున్నారు, ఎవరు చేయలేదనేది. ఇప్పుడు పార్టీ వాళ్ళు ఉన్నాము, టీడీపీ ఓడిపోతుందనే సరే టీడీపీ గెలుస్తుందని నేను అంటాను. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఓడిపోతున్నా వాళ్ళే గెలుస్తూ ఉంటారు. అది కాదండి. నోట్ల మీద ప్రతిసారి కూడా కార్పొరేషన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ నోట్ల మీదే నాకున్న అనుభవం. నేను దగ్గర ఒక 200 మంది, 100 మందో, 50 మందితో ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లు తిరిగాను. ఈ 40 సంవత్సరాల నా జర్నీ. అందరు ఎమ్మెల్యేలతోని, 90 మంది కార్పొరేటర్లు, అంతకుముందు మున్సిపాలిటీ, అంతకుముందు చైర్మన్లు, ఎంతోమంది మేయర్లు, 45 మేయర్లు చూశాను. అందరితో నా పరిచయం ఉంది. ఒక్కొక్కరు ఒక విధానంగా చేసేవారు. పార్టీలతో కాకుండా ఎవరైనా సరే అప్పుడులో ఇక్కడ రోడ్డు వేయాలి అంటే అక్కడ సిపిఎం సిపిఐ ఉన్నారు, మానేసేవారు కాదు. అది వాళ్ళు ఉన్నా సరే రోడ్డు వేసేవారండి. అలాంటి సిస్టమేటిక్ ఉండేది. ఇప్పుడు కూడా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నిదానంగా ఈ 1 year ప్రశాంతంగా చేసుకెళ్తున్నారు.
వారితో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన ఫాలో అయ్యి ఎవరిని దూషించకుండా ఈ 1 ఇయర్ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పుడు రోడ్లన్నీ బాగోలేవు, సంక్రాంతికి అయితే రోడ్లన్నీ పడిపోవాలి, నిదానంగా వెళ్ళాలని చంద్రబాబు చెప్పిన తర్వాత మ్యాక్సిమం రోడ్లన్నీ కవర్ చేశారు. మన సంక్రాంతికి కూడా ప్రశాంతంగా వెళ్ళొచ్చారండి పండగలకి. మరి అక్కడి నుంచి రోడ్లు బాగున్నాయి, డెవలప్మెంట్ బాగుంది, పరిపాలన బాగుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇలాంటిలో ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఒకటండి, నేను నిదానంగా ప్రశాంతంగా మంచిగా మాట్లాడడం ఏంటంటే, లాస్ట్ వరకు మనం ఎంత చేసినా 5 సంవత్సరాలు ఒకరోజు ముందు వరకు మనం బాగా చేసినా ఆటోమేటిక్గా కొంతమంది మనుషులు మారచ్చు, మళ్ళీ మార్పు రావచ్చు. అలాంటి ప్రజలు కూడా ఉన్నారు. నోటర్లు ఎవరికి ఓటేస్తే పార్టీకి ఎప్పుడు కూడా ఓట్లు వేస్తారు. నోటరు ఓటింగ్ మీదే రాష్ట్రం ఎవరు గెలుస్తారనేది ఉంటుంది. అది మాత్రం అందరిని వాళ్ళు కూడా మనం కవర్ చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టీవీల్లో కానీ ఫోన్లో కానీ ఇంట్లో కూర్చొని ఎవరు ఏంటని తెలుసుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హిట్ అయింది అనమాట. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటారు ఇప్పుడు టీడీపీ? అయితే మేము కాపులు అండి, నేను ఒరిజినల్ కాపుని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది నిజంగా. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారితో కలవడం, తర్వాత మోదీ గారుని కలుపుకోవడం, ఈ 3 పార్టీలు మొన్న నిలబడిన తర్వాత 1 సైడ్ అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్. మరి మనకు తెలిసిందే, ఓ 11 సీట్లు ఆలుకొస్తే మిగతా సీట్లన్నీ టీడీపీకి, జనసేనకి, బీజేపీకి రావడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం బట్టి బాగానే చేస్తున్నారు. ఎక్కడ మైనస్ లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికైనా ఏం కావాలన్నా మంచితనంగా బాగానే చేస్తున్నారు. ఇలాగే ఈ 3.5 సంవత్సరాలు ఇంకా ఉంది. ఇలాగే చేస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వమే ముందుకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు 41% వరకు మాకు ఓటింగ్ అయితే అలాగే ఉంది. వాళ్ళు కలిస్తేనే ఆ ఓటింగ్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు విడిపోతారు, మళ్ళీ మేము వస్తాము అంటారు. అది ఎంత వాళ్ళకి సాధ్యం అంటారు? అది చెప్పడంలో తప్పులేదు, చెప్పుకోవడంలో నా పార్టీ నేను చెప్పుకుంటాను, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. మేము కూటమి అయితే మేమే గెలుస్తాం మేము అంటాం, కూటమి లేకపోతే మేము గెలుస్తున్నాం అవతల పార్టీ వాళ్ళు అంటారు. ఇదంతా కామనేనండి. ఎవరేం చేసినా టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉంది, బీజేపీ కంటే కొంచెం తక్కువ, మనందరికి తెలిసిన విషయమే ఆంధ్రాలో. తర్వాత జనసేన ఇప్పుడు అంతా యూత్ కుర్రోలు, యంగ్స్టర్స్ అంతా జనసేనలో ఉన్నారు. మరి 40 సంవత్సరాలు దాటి మాలాటోళ్ళు 50-60 సంవత్సరాలు అంతా టీడీపీలో ఉన్నారు. మరి వైఎస్ఆర్ పార్టీకి వారికి వెళ్తే మరి వాళ్ళ పార్టీకి వాళ్ళకి కొన్ని కులాలు, తర్వాత పార్టీ మనుషులు కూడా వాళ్ళకి ఉన్నారు, ఎవరికి లేదని లేదు. అయితే ఎంత కామన్గా టీడీపీ ఓటేస్తాడు, జనసేన ఓటేస్తాడు, బీజేపీ, వైఎస్ఆర్ కూడా వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అన్నాళ్ళు 20 ఏళ్ళు ఉన్నారా మీరు? నేను దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఒక 17 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగాను. ఐఎన్టీసీ జెండా పట్టుకొని సిపిఐలో 20 సంవత్సరాలు ఉన్నాను. నేను 4-5 సార్లు నేను కార్పొరేటర్గా నాదే సీట్ అని ఇవ్వరు సిపిఐలో. మా 7 వార్డులు ఇవి. అంటే ఆ ఫస్ట్ 5 వార్డులు, ఆ తర్వాత 6 అవ్వి, ఇప్పుడు 7 అవ్వి. ప్రతిసారి కూడా నేను ఫుల్ టైం తిరిగి ఉండి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కన్స్ట్రక్షన్లో డ్యూటీ. మీ యూనియన్లో లీడర్గా ఉన్నప్పుడు మాకు డ్యూటీలు వాళ్ళు చెప్పేవారు కాదు, మీటింగ్ అంటే వెళ్ళిపోవడమే. అలాగా నేను కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలు మా అన్నదమ్ములు, మా కుటుంబాలు అన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 4 సార్లు నాకు కార్పొరేట్ సీట్ అన్నారు. 4 సార్లు ఒకసారి ఎస్టీ పడి. రాజశేఖర రెడ్డి గారు బాగా అభిమానం నాకు, రాజశేఖర రెడ్డి అభిమానం. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కదా షర్మిల గారు ఇప్పుడు ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ. మరి షర్మిల పార్టీ ఎలా ఉండిపోతుంది అంటున్నారు? ఏనా పునర్వైభవం రాబోతుందా కాంగ్రెస్? షర్మిల ఆధ్వర్యంలో ఎలా ఉండబోతుంది? షర్మిల గారికి మాట్లాడాలంటే మరి ఆవిడ సొంతంగా కొన్ని నిర్ణయం తీసుకొని ఆవిడ చేస్తుంది పనులు. మరి ఆవిడ ఇష్టం అది. అక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీలో మరి ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత అన్న చెల్లికి ఇబ్బందులు రావడం, ఏదో మంచి మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ కోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు వెళ్ళింది. తర్వాత ఆవిడ ఇష్టం, ఆవిడ ఏ పార్టీలోకి వెళ్ళినా ఎలా ఉన్నా మరి ఆవిడ మూమెంట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అయితే నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటప్పుడు మాత్రం 40 ఏళ్ళు కూడా ఎవరిని కూడా ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారంటే అందరితో తిరిగి
నేనున్నాను. నేనంటే అందరికీ నా మొక్క అందరికీ తెలుసు. అవును. నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. అవును. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పరిచయాలు ఉన్నాయి. అవును. మరి ఈరోజు గాజువాకలో నేను పల్లా సీని గారితో ఉమ్. కంటిన్యూ చేస్తున్నాను. అవును. మరి నా లైఫ్లో ఇంకో పార్టీ ఉండదు. అవును. ఇప్పటికే నాకు 61 సంవత్సరాలు. అవును. నేను ఏది ఆశించడం లేదు. ఏదో సేవ చేసుకుందని ఆలోచనలో ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు గుళ్ళో అవి ఏమైనా ఉంటే కార్యక్రమాలు చేసుకుని సేవకం చేసుకుంటున్నాను. అవును. ఏదైనా ఆ. అవకాశం వస్తే ఆ. మరి దాన్ని కంటిన్యూ చేస్తాను. నేను చేయనంటలేదు. ఆ. భగవంతుడి దయ వల్ల ఏదో తినడానికి ఒక సొంత ఇల్లు, 2 పిల్లలు, మా ఆవిడ, నేను ప్రశాంతంగా ఉన్నాం. ఆ. ఈ 40 ఏళ్ళు కూడా ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నాం. 60 ఏళ్ళలోనే కూడా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు. అన్ని ఒడిదుడుకులు చూశారు, రాజకీయ పరంగా అటు ఆధ్యాత్మికరంగా అవన్నీ చూసి స్థిరపడ్డారు. నేను చిన్నప్పటి నుంచి అన్నీ చూశానండి. అవును. నేను అందరూ తిరిగాను కాబట్టి తిరిగి నేర్చుకున్నాను. ఆ. నేను అందరూ తిరిగి ఎవరేంటి, ఎవరి పొజిషన్ ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, అవును. అలాగా చూసి నేర్చుకునేవి చాలా ఉన్నాయి. అవును. అవి నేర్చుకొని మీకు గురువు గారు, మీకు మీరే గురువు గారు, నేనే రాజు, నేనే మంత్రి. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. ప్రపంచాన్ని అన్ని ఎదురేడుకు అన్ని చూసుకుని అన్నీ చూశాను. తయారయ్యారు అన్నమాట. నేనే చూసుకున్నాను, నేనే చేశాను. నాకేంటి అనేది అన్నీ తెలుసు. ఇప్పుడు కూడా ఎవరిని కూడా ఒక మాట అన్నం కానీ అనిపించుకోవడం కానీ నేనైతే ఎప్పుడు కూడా అంతవరకు వెళ్ళలేదు. ఓకే సార్, మనం చివరిగా ఇప్పుడున్న యువతకి మీకున్న అనుభవంతో ఇప్పుడు చూసాం యువతని ఇంటర్మీడియట్ రాగానే, డిగ్రీకి రాగానే ఆ చెడు అలవాట్లకు బానిస అయిపోవడం కానీ ఇవన్నీ చూసాం. అటువంటి యువత ఎలాగా ముందుకు రాగాలంటారు? తల్లిదండ్రులకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, పెద్దలకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఒక సూచన ఇస్తారా యువతకి? అయితే అప్పుడున్న మరి మా టైంలో పిల్లలు కానీ మేము కానీ తల్లిదండ్రులకి ఎలాగా గౌరవం ఇవ్వాలని అప్పుడు మాకు తెలిసిన గౌరవాలు ఇప్పుడు లేవండి. అదే ఇప్పుడు 45, 50, 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు అంటే గౌరవం. ఇప్పుడు మన పిల్లలు కానీ నా పిల్లలు కానీ ముందే యాక్ట్ చేస్తున్నారు అమ్మ నాన్నని. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఏ పిల్లలు కూడా ఎలాగుంటున్నారో మనకు తెలియటం లేదు. మరి వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తుంటారంటే తల్లిదండ్రులని జాబులు ఇచ్చిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు అయినా సరే మాలాగా చూసుకోండి, మేము ఎలా చూసుకున్నాం అలాగే చూసుకోండి అని చెప్పడమే కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ చదువుకున్నారు. ఇప్పుడు 2 ఉద్యోగాలు చేయకపోతే చదువుకొని వాళ్ళ మెయింటెనెన్స్ కూడా సరిపోవట్లేదండి. పెళ్లి చేసుకుంటున్నారు, 2 ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసి ఉదయం 8 గంటలకు వెళ్ళి రాత్రి 8 గంటలకు రావడం, 12 అవర్స్ డ్యూటీలు, 10 అవర్స్ డ్యూటీలు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా వండుకొని తినడం కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఏదో ప్యాకెట్లు పట్టుకెళ్ళిపోతున్నారు, రైస్ పెట్టుకుంటున్నారు. అలా టీము మరి చాలా ఎక్కువ కుటుంబాల్లో ఉన్నాయి. మరి అప్పుడున్న తీరు వేరు, ఇప్పుడున్న సిస్టమేటిక్ వేరు, అన్నీ మారిపోతున్నాయి. ఫర్దర్లో మరి ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు, ఎవరి చేతిలో లేదు. కానీ ఎవరెవరైనా ఏదైనా సరే ఇప్పుడున్న పిల్లలు తల్లిదండ్రులు బాగా చూసుకుంటే మరి మీకు బాగుంటుంది, భగవంతుడు కూడా క్షమిస్తాడు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను చూసుకున్నంత వరకే దేవుడు కూడా మమ్మల్ని క్షమిస్తాడండి. మరి అలాగైతే పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుంది. మరి ఇద్దరు కష్టపడిపోతే ఈ కాలంలో అన్ని రేట్లు ఎక్కువ. ఏ ఏ ఏ రూలింగ్ పార్టీ ఉన్నా అవి పెరుగుతుంటాయి కానీ జీతాలు పెరగవండి. అది ఎక్కడ ఉన్నదే. ఇప్పుడు 60, 62 సంవత్సరాలు కూడా ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కష్టపడుతున్నారు అందరూ కూడా. పిల్లలు కూడా కష్టపడుతున్నారు. ఒకరు కష్టపడితే ఇబ్బంది అని చెప్పి ఫ్యామిలీ ఇద్దరు కూడా కష్టపడుతున్నారు. పిల్లలకి హాస్టల్లో వేయడమో లేదా ఆయాన్ని పెట్టడమో వాళ్ళతో చేయించడం, వీళ్ళతో జాబులకు వెళ్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకున్న అనుభవాన్ని కూడా ఈరోజు చాలామందికి తెలియజేశారు. అప్పుడున్న రాజకీయాలు ఎలా ఉండేవి, ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉండేవి కూడా తెలియజేశారు. యువతకు కూడా సందేశం ఇచ్చారు. ఖచ్చితంగా తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి. మనం అనుకుంటే ఎవరో చూడలేదు కానీ పైనుంచి ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు అని చెప్పి మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ పార్టీ కానీ మీ నాయకులు కానీ మీకు అండగా ఉండి మీరు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా మా దగ్గరకు వచ్చి ఎంపిక తీసుకున్నందుకు విలేకరులకి అలాగే పార్టీ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటున్నాను.